నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ముగిసిన సీఎం రేవంత్ పర్యటన, కేంద్ర మంత్రులతో భేటీ, రాష్ట్ర వాటాలపై ప్రధాన చర్చ. ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ, 4 క్లస్టర్లలో ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర. బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై అనేది కాంగ్రెస్ సృష్టించింది. ఎవరైనా మరోసారి అలా అంటే చెప్పుతో కొట్టాలన్న బండి సంజయ్. జీహెచ్ఎంసీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్. 8,437 కోట్ల పద్దును కౌన్సిల్లో సమర్పించిన విజయలక్ష్మి. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా తెలంగాణలోని జాతీయ రహదారులు నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నల్గొండ టౌన్ కి బైపాస్ రోడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సిఐఆర్ఎఫ్ ఫండ్స్ పెంపుదల, శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పనులు, హైదరాబాద్ కల్వకుర్తి, హైదరాబాద్ విజయవాడ లైనింగ్ పనులు, నల్గొండలో రవాణా శిక్షణ కేంద్ర ఏర్పాటు అంశాలపై నితిన్ గడ్కరీతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుటుంబ పార్టీలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు 3వ నరేంద్ర మోడీని ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందజేస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు రాష్ట్రానికి మంజూరైన ఇళ్ల నిర్మాణం సరిగ్గా జరగలేదని ఆయన ఆరోపించారు. నిరుపేదల కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉగ్రవాదుల చొరబాట్లు, బాంబు పేలుళ్లు జరిగావని గుర్తు చేశారు. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అలాంటి సంఘటనలు పూర్తిగా కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుటుంబ పార్టీలనని, రాష్ట్రంలో అలాంటి పార్టీలకు చోటు లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఉంటుంది మన జీవితాలలో ఎండ, వర్షము, చలి, కష్టము, కరువు అన్నీ ఉంటాయి. అయినా తట్టుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ధైర్యంగా పిడికిలు బిగించి చెప్దాం అందరం కూడా. 2 చేతులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ పార్టీలో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునేదే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పాకాయిరీ ఒప్పందం ఉందని, ఇందులో భాగంగా బీజేపీని దెబ్బతీయడానికే బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ వైపు రాముడు ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కా వస్తాయని జోషిన్ చెప్పారు. దేశానికి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోషిన్ చెప్పారు. రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్, మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే, చెప్పులు తీరి, చెప్పులు తీరి తీరి చెప్పులు తీరి, చెప్పులు ఉన్నది తీరి తీరి, చెప్పులు తీరి తీ, చెప్పులు ఇవ్వాలి, చెప్పులు తీరి, చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేలు పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాళ్ళు నొప్పి, మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్. ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పాను, ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా, ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చిండు, ఆడేం పోడ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్లా పాకిస్తాన్ పోమని చెప్పు, అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు. ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలాడా, ఎవడియాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసినావు.
మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇక మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇవాళ కౌన్సిల్లో జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 8,437 కోట్ల ప్రతిపాదనలతో కౌన్సిల్ బడ్జెట్ సమర్పించారు. ఇందులో సాధారణ బడ్జెట్ 7,937 కోట్లు కాగా గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 500 కోట్లు కేటాయించారు. ఇక కౌన్సిల్లో మీటింగ్ హాట్గా నడుస్తోంది. ఇక నిధుల కేటాయింపు ఇతర అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మేయర్ నిర్ణయించారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఏళ్ల కొద్దీ ఒకే చోట పనిచేస్తున్న అధికారుల వివరాలు సేకరించిన చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, పసుపు రైతులకు అధోగతి పట్టించిందని ఆ పార్టీయేనని ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పసుపు రైతులను ముంచిందే ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని నిర్దాక్షిణ్యంగా మూసివేయించిన హస్తం పార్టీ చేసిన పని కాదా అని ఫైర్ అయ్యారు. ఇక ఎన్నికల హామీతో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని గొప్పలు చెప్పిన నాయకులు ఆ ఊస్తే ఎత్తడం లేదని అన్నారు. ఇక కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఆదరణ కురువైతుంది. దేశవ్యాప్తంగా మేం చేసేదేం లేదు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో పార్టీ నిష్పెట్టి పోతున్నాం. దానికి మేమేం చేస్తాము? ఆ ఫ్రస్ట్రేషను ఎందుకు పోతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఆ డెస్పరేషన్లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్దాలు చెప్తాం. కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు 60 సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులను నిండా ముంచింది వీళ్ళు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు, ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకుని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యనోళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇవే నాయకులతోటి కమిటీ వేసారు. కమిటీ టోటల్ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి పుట్టదాకా చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు. ఇలా మళ్ళీ కమిటీ అంటున్నారు, టైంపాస్ చేస్తారు. సరే చూద్దాం ఏం చేస్తారు. కానీ మీరు పసుపు పంటని టోటల్ నాశనం చేసింది మీరాయా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పై ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై ఆయన చేసిన ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. దీపాదాస్ మున్షి నిజాయితీగా నిబద్ధగల నాయకురాలని తెలిపారు. ఇక ఆమె తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండడంతో బీజేపీ లీడర్లకు నిద్ర పట్టడం లేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో స్వీప్ చేయబోతుందని అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక దాంతో ఆ పార్టీ లీడర్లు పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తున్నారని, పసలేని పనికిరాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి కుట్రలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక తమ పార్టీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇక ఎన్వీఎస్ ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షికి క్షమాపణలు చెప్పి తన ప్రకటన వెనక్కి తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. దీపాదాస్ మున్షి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ చతురత ఉన్నటువంటి మహిళ. వెస్ట్ బెంగాల్లో గొప్ప నాయకుడు దాస్ మున్షి గారి భార్యగా, రాజకీయాల్లో దాస్ మున్షి గారి యొక్క నిబద్ధత, నిజాయితీ
ఉనికి పుచ్చుకొని వారి తర్వాత రాజకీయాల్లో పార్లమెంట్ మెంబర్గా, మినిస్టర్గా, ఏఐసిసిలో వివిధ హోదాలో పనిచేస్తూ నిజాయితీకి, నిబద్ధతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మున్షి గారి మీద బీజేపీ నాయకులు చౌకబారు విమర్శ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాజకీయాల్లో పసలేని ఆరోపణలు చేయడం, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా ఎలిగినప్పటికీ వారి రాజకీయ మచ్చలేని జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడడం అనేది చాలా క్షమించరాని నేరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. ఇక 2024 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. ఇక అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్రలో అమిత్ షా పాల్గొనున్నారు. గత ఏడాది డిసెంబర్ 28న తెలంగాణకు వచ్చినటువంటి అమిత్ షా 35% ఓట్లు, 10 ఎంపీ స్థానాలు గెలవాలని తెలంగాణ నాయకత్వానికి టార్గెట్ ఇచ్చారు. ఇక లోక్సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలంతా ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇక రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి బీజేపీ నేతలు రథయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఇక తాజాగా ఈ రథయాత్రలో పాల్గొనేందుకు అమిత్ షా తెలంగాణ పర్యటించబోతున్నారు. తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎంల ప్రాంగణంను ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. వీటిని జమ్మూ కాశ్మీర్ నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. విశాఖ ఐఐఎంను 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ భవనాలను పూర్తి చేశారు. ఇక తిరుపతి ఐఐటిని కూడా తాత్కాలిక క్యాంపస్లో నిర్వహించారు. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో ఐఐటి శ్రీనివాసపురంలో ఐసర్ భవనాలను పూర్తి చేశారు. ఇక ఈ భవనాలన్నిటికీ ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఇదే సమయంలో కర్నూలు ట్రిపుల్ ఐఐటిని ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. ఇక నిజామాబాద్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో దేశంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. परेशान मत कीजिए जी। कुछ समय पहले तक यहां के नौजवानों को उच्च शिक्षा के लिए, प्रोफेशनल एजुकेशन के लिए दूसरे राज्यों में जाना पड़ता था। आज देखिए जम्मू कश्मीर शिक्षा और कौशल विकास का बहुत बड़ा केंद्र बनता जा रहा है। बीते 10 वर्षों में देश में शिक्षा को आधुनिक बनाने का जो मिशन हमारी सरकार ने चलाया है, उसका आज यहां और विस्तार हो रहा है। मुझे याद है साल 2013 के दिसंबर में, जिसका जितेंद्र जी अभी उल्लेख कर रहे थे, जब मैं बीजेपी की ललकार रैली में आया था तो इसी मैदान में आपसे कुछ गारंटी देके गया था। मैंने सवाल उठाया था क्या जम्मू में भी आईआईटी और आईआईएम जैसे आधुनिक शिक्षा संस्थान क्यों नहीं बन सकते। वो वायदे हमने पूरे करके दिखाए। अब जम्मू में आईआईटी भी है और आईआईएम भी है, और इसलिए लोग कहते हैं मोदी की गारंटी, यानी गारंटी पूरा होने की गारंटी। आज यहां आईआईटी जम्मू के एकेडमिक कॉम्प्लेक्स और हॉस्टल का लोकार्पण हुआ है। मैं देख रहा हूं नौजवानों का उत्साह अद्भुत दिखता है। इसके साथ साथ आईआईटी भिलाई, आईआईटी तिरुपति, ट्रिपल आईटी डीएम कुर्नूल, इंडियन इंस्टीट्यूट ऑफ स्कूल कानपुर, उत्तराखंड और त्रिपुरा में सेंट्रल संस्कृत यूनिवर्सिटी के परमानेंट कैंपस का भी लोकार्पण किया गया है।
కాంగ్రెస్ మాజీ అధినేత్రి ఎంపీ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక సోనియా గాంధీ యునానిమస్గా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ఇవాళ ప్రకటించారు. ఇక దీంతో తొలిసారిగా సోనియా గాంధీ పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండడంతో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక 3 స్థానాలకు 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు సంఖ్యాబలం ప్రకారం 2 సీట్లు అధికారం బీజేపీకి, 1 కాంగ్రెస్కు దక్కనుంది. ఇక నామినేషన్లు విత్డ్రాకు ఇవాళ చివరి తేదీ కాగా 3 పోటీలో ఉన్నారు. ఇక దీంతో వీరి 3 ఎన్నిక ఏకీగ్రమైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇక తుది వాదనలు ఏప్రిల్ 30న వింటామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లు ధర్మస్థానం వెల్లడించింది. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దీనివల్ల ప్రాజెక్టులో నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని 2021లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు అదే ఏడాది జులైలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం పిటిషన్పై కేంద్రానికి కేఆర్ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జెన్కో సీఎండీలకు సుప్రీంకోర్టు గతంలో నోటీసులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు మరోసారి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లు ధర్మస్థానం ముందు ఈ పిటిషన్ విచారణకు రాగా ఈ వ్యవహారంపై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని, అందువల్ల వాయిదా వేసి మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోరారు. అయితే తెలంగాణ న్యాయవాది అభ్యర్థనల పట్ల ఏపీ తరపు న్యాయవాది రఘుపతి అభ్యంతరం తెలిపారు. ఇక తాము ఇప్పుడు వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక ఇరువురి వాదనలు విన్న ధర్మస్థానం ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామని వాయిదా వేసింది. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.